శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నానండి. మరి నేను బూడిద గుమ్మడికాయలు సైజు చూపించాను. నాటుకాయలు చక్కగా 3 కాయలండి. కాయకి అర కేజీ పప్పు చప్పున వేసుకున్నాను. 3 అర కేజీలు కేజీన్నర పప్పు నానబెట్టాను. 3 కాయలు చూపించి మరి ఎలాగా పెడతాను ఏంటనేది చెప్పాను. ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చక్కగా నేను సాయంకాలం మరి కాయలు కడిగేసి ఈ సైజులో ముక్కలు కోసుకున్నానండి. కోసేసిన తర్వాత చక్కగా ఇందులో ఉప్పు వేసండి. చక్కగా కొద్దిగా, ఎంతో కాదు ఉప్పు అంటే ఇంతే ఉప్పు వేసి మరి మూట కట్టేసాను. అయితే ముక్కల్లో నీళ్ళంతా పోకూడదు, అప్పుడు గట్టి వచ్చేస్తాయి వడియాలు. వేపినప్పుడు మనకి గుల్లరావు, ఈ ముక్కలు కనపడవు. చాలామంది నీరంతా ఒడిసిపోయేలాగా ఎక్కువ ఉప్పేసేసి గట్టిగా కట్టేసి ఎక్కువ బరువు పెట్టేస్తారు. మరి మా అక్క చెప్పారండి, మా పెదబాబాయ్ గారు అమ్మాయి, మా ఈరక్క అమ్మాయి, ఇలా పెడితే వడియాలు ఇలా తెల్ల పువ్వులా వస్తాయి, ఎగినప్పుడు ఇలాగా కలగ పువ్వులా ఇడుచుకుంటుంది అని. ఆ రకంగా నేను పెడతాను అన్నమాట. గింజలు కూడా అన్నీ ఉంచనండి, తీసేస్తాను కొన్ని. మరి అన్నీ ఉంచితే గట్టి వస్తాయంట, కొన్నైనా ఉంచకపోతే కమ్మదనం ఉండదు. దీనికి ఇన్ని రకాలు ఉంటాయి, ఇవి తెలుసుకోవాలన్నమాట. చక్కగా ఈ 3 కాయలు కోసేసాను కదా, ఉప్పేసి చక్కగా ఇలా 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 పొరిపోయేటప్పటికి గింజలన్నీ అడుక్కొచ్చేసినాయండి. ఇగో గింజలు తీసేసాను. గింజలు కూడా వేరేగా పెడతాను, ఇప్పుడు చూపిస్తాను మీకు. తర్వాత ఇందులో మాత్రం కొన్ని గింజలు ఉండాలి. చక్కగా కట్టేసిన బరువు నీరంతా దిగిపోయింది, అంతా కాదులేండి, కొంచెం మాత్రమే దిగింది. ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి వేసి ఎలా కలుపుతాను, పిండి క్వాలిటీ ఎలా ఉండాలి అనేది మీకు నేను చెబుతాను. ఇప్పుడు ముక్కలు ఇందులో వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో వేసి మీకు నేను చక్కగా చెబుతాను చూడండి. మరి ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా చూసుకుని వేసుకోవాలి. ఎండితే తగ్గుతుంది కదా వడియం, అప్పుడు మనకి ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకు ఉప్పు సరిపడగా కూడా వేసుకోవాలి, ఎందుకంటే మరి కలిపినప్పుడు చూసి వేసుకుందాం. నిలవ ఉండాలి కదా, నిలవ ఉండేది ఏదైనా కూడా మనకి చక్కగా ఉప్పు సమానంగా ఉండాలి. ఇది అల్లం అండి, 300 గ్రాములు అల్లం చక్కగా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. సరిపోతుందండి ఇది. ఇంకా నేను పెట్టి ఉన్నాయి. ఇప్పుడు మినపొట్టు మిగులుతుంది కదా, మరి ఆ పొట్టు కూడా పెడతాను. ఇది పచ్చిమిర్చి పేస్టు. ఈ మరి అర కేజీకి కొన్ని కాయలు మాత్రం ఉంచేసానండి, కనవాకాయలు పట్టేసాను అన్నమాట చక్కగా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసాను చక్కగా. మరి చిటికుడు పసుపు అనేది తప్పనిసరి మనకి వేయాలి. నేను కొంచెం వేస్తానండి, వడియాలు తెల్లగా ఉండాలి అని. ఇవి సొగ్గుబియ్యం ఉట్నే వేసేసుకుంటారండి చాలామంది, ఇలాగా బాయిల్ చేయకుండా. ఒకసారి నీళ్ళు వేసి ఉంచేసి చిల్లుల గిన్నెలో వేసేసి చక్కగా నేను ఏం చేశానంటే ఆవిరి పట్టేసానండి. అప్పుడు ఉడుకుతుంది, అట్లాగే ఉడుకుద్ది. సన్నిట్లో వేసేయాలి, అప్పుడు ఇలా ఇడిపోతాయి అన్నమాట సొగ్గుబియ్యం. మరి వేయడం వల్ల మనకి ఏంటంటే గొల్లు వస్తాయండి వడియాలు. మరి పచ్చి వేసేస్తే గమ్ముని పుచ్చి వస్తాయి అని అంటారు. ఇప్పుడు మనకు పుచ్చి రాలేదు, కానీ పచ్చి వేయకూడదు. ఇలా కొంచెం బాయిల్ అయిపోతే ఉడికింది ఏది పుచ్చి రాదు కదా, అందుకును. తర్వాత ఏమో జిగురు వల్ల వడియాలు ఇడిపోవు, వేపినప్పుడు గొల్లు వస్తాయి. చక్కగా మినప్పిండి వేస్తున్నానండి. మినప్పిండి ఏ క్వాలిటీలో రుబ్బినో చూడండి, చెబుతాను. మరి వేసేది కూడా ఎంత వేస్తాను అనేది కూడా మీకు నేను చెబుతాను. అంటే సరిగ్గా వేయాలండి, అలాగనేసి ఎక్కువ వేయకూడదు, గట్టి వచ్చేస్తాయి వడియాలు. మరి అలాగనేసి తక్కువ వేయకూడదు, విడిపోతాయి. బూడిద గుమ్మడికాయ వడియాలంటే చాలా శ్రద్ధతో పెట్టుకోవాలండి. ఇది బాగా మెత్తగా రుబ్బేసుకుంటారండి, ఇడ్లీ పిండిలాగా గట్టిగానే రుబ్బుతారు. కానీ మరి ఏమవుతుంది, తర్వాత నుగురంతా ఆరిపోయి ముక్కలు మాత్రం మిగిలితే విడిపోదండి, విడిపోతుంది అన్నమాట. నేనైతే గారెల పిండిలాగా రుబ్బుతానన్నమాట. రుబ్బేసి చక్కగా గట్టిగానే రుబ్బుతాను. మరి ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ కదా మనం వాటర్ పానవలేదు. చక్కగా చూసారు కదా, ఇప్పుడు పిండి పడిపోతుందండి. నేను మరి 3 కాయలకి కూడా వేసిన పిండి, ఇంకా అవసరమైతే నాకు పిండి ఉంచుకున్నానండి పక్కనే, అంటే ఎక్కువ అయిపోకూడదు కదా మరి అందుకు. ఇది ఇలా తెల్లగా రావాలంటే పచ్చిమిర్చి మాత్రం వేసుకోవాలి. సొగ్గుబియ్యం కొంచెం ఇలా బాయిల్ చేసి వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటాయండి వడియాలు, గుల్లగా వస్తే. కొంచెం పిండి గ్రైండర్లో ఉండి తీసేస్తాను, ఇంతేనండి. చక్కగా కలిపేసాను. మరి పిండి సరిపడ్డాది వేసుకున్నానండి ఇందులో.
వేసుకుని, అంటే నేను 3 కాయలకి 3 అర కేజీలు కాకుండా ఒక పావు కేజీ ఎక్స్ట్రా వేసుకున్నాం. పిండి తక్కువ వస్తే ఎలా వస్తుంది మనకి, మిగిలితే టిఫిన్ అన్నా చేసుకోవచ్చు కదా. అందుకు చక్కగా మరి వేసానండి, సరిపడ్డగా వేసేసాను. ఇందులో వడియాలు తెల్ల పువ్వుల్లా రావాలంటే సొగ్గు బియ్యం కొంచెం బాయిల్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేయాలండి, జీలకర్ర వేస్తాను. అది ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తే ఫైనల్ అయిపోయిందండి. మరి ఏదేసి అది వేయకపోతే ఎలాగా, చక్కగా ఇప్పుడు ఇందులో జీలకర్ర చక్కగా వేసేసానండి. ఇప్పుడు ఇది అయిపోయింది, కలిపేస్తున్నానండి. జీలకర్ర కూడా కలిసిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఏదైనా శ్రద్ధగా చేసుకోవాలి, చేసుకుంటేనే దాని ఒక ఫలితం మనకు దక్కుతుంది అన్నమాట. ఇది తిన్నప్పటికి మన కష్టం గుర్తు తప్పకుండా వస్తుందండి. నాకు తెలుసు. చక్కగా ఇలా కలిపేసానో చూసారా. ఇదేంటండి 8 కాయలు 10 కాయలు కూడా పెట్టేసి దాన్ని చిన్న ఇంట్లో ఉన్నప్పుడు చిన్న అక్కడ ముక్కలు కోస్తాం కదండి కాయలు, నీరెళ్ళి పువ్వులోంచి గింజండి చక్కగా మొక్క వచ్చేస్తే పాదు పైకి ఎక్కించే ఆస్కారం లేకపోయినా కూడా చక్కగా పైకి ఎక్కించేసానండి. మరి 12 కాయలు కాసింది, పంచిపెట్టగా 8 కాయలు మిగిలితే మరి పెద్ద డబ్బాలు 2 డబ్బాలు వడియాలవన్నీ పెట్టేసానండి. ఎప్పుడు ఎక్కువే పెడతానండి, కొనైనా నాటుకాయలు మాత్రమే పెడతాము మేము. చూసారు కదా చక్కగా ఎంత బాగుందో పిండి. ఎలా పెడతాను చెప్పనా మీకు. చక్కగా ఇలా పెట్టేమనుకోండి ఎండి చిన్నవి అవుతాయి. ఇలా పెడితే ఎండి చిన్నవి అవుతాయి కదా, ఏగింత అవ్వాలి. అలాగా ఒకటే వేసుకుంటామండి, 2 వేసుకునేది చేసుకునే పని పర్ఫెక్ట్గా చేసుకోవాలంటారండి మా వారు. చూసారు కదా, నచ్చింది కదా. మరి గింజలు ఉన్నాయి కదా, ఇవి కూడా వడియాలకి కలుపుతాను, ఎలాగో చూపిస్తాను. మరి వేరే వీడియో పెడతాను. ఇదిగోనండి మరి మినప్పొట్టు మనం పావు కేజీ తక్కువగా 2 కేజీలు నానబెట్టుకున్నాం కదా, ఆ పొట్టు చాలా మంచిది మనకి కదా. పొట్టుతోటే మరి టిఫిన్ చేసుకోమని చెప్తున్నారు. నేను ఎప్పుడు వడియాలు పెట్టినా పొట్టు పప్పేనండి. ఎప్పుడు మనకి పొట్టు పప్పే వాడతాం, దానివల్ల మనకు మంచిదని. మరి పొట్టు పాడేయకుండా ఎప్పుడూ పెడతానండి. ఇప్పుడైతే తినాలి మంచిది అంటున్నారని, కానీ నేను బూడిదగుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడల్లా కూడా మినప్పొట్టు పాడేయకుండా ఇవి కూడా వడియాలు పెడతానండి. కారపూసలా కరకలాడుతూ చాలా బాగుంటాయి. ఇది గింజలో కలిపే విధానం మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.